ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. తిరుమలలో ఈ నెల 25న జరగనున్న రథసప్తమికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశామని, అధికారులందరూ అదే స్ఫూర్తితో రథసప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకొని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకొని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర టీమ్స్లపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితిలో వాహనాలను తరలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలన్న అదనపు ఈవో ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడి స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ, సోషల్ మీడియాలో ప్రచారం ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాహన సేవల వేళలు తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు, అంటే సూర్యోదయం ఉదయం 6:45 వరకు సూర్యప్రభ వాహనం జరుగుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం జరుగుతుంది. ఇక ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్ప వృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఇక ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దయ్యాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.